సీఎం చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించడం లేదా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారని గత 2 రోజులుగా వార్తలొస్తున్నాయి. 3 నుంచి 4 మంత్రులను పక్కన పెట్టడంతో పాటు ఆ వార బలమైన నాయకులను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. వైసీపీపై ఫైర్ బ్రాండ్ నాయకుల మాదిరిగా విరుచుకుపడే వారికి అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాసనమండలికి అవకాశం చిక్కుతుందా అనేది ఇప్పుడు జరుగుతోన్న చర్చ. సీఎం చంద్రబాబు హయాంలో ఇటు శాసనసభ అటు శాసన మండలి నుంచి కూడా సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకునే సంప్రదాయం ఉంది. గతంలో 2014-2019 మధ్య యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, నారాయణలకు ఇలానే మంత్రి పదవులు దక్కాయి. వారు అప్పట్లో మండలి సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ తను మంత్రివర్గంలో చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అయితే ఈ దఫా మాత్రం చంద్రబాబు బృందంలో అందరూ శాసనసభకు ఎన్నికైన వారే మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కరు కూడా మండలికి చెందినవారు లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మండలిలో బలమైన వాయిస్ వినిపించడం లేదన్న చర్చ కూడా ఉంది. శాసనసభ నుంచే మంత్రులు కొందరు మండలిలోకి వెళ్లి వాయిస్ వినిపిస్తున్నారు. అలా కాకుండా మండలిలో ఉన్న నాయకులను కూడా మంత్రి పదవులు ఇవ్వాలన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న మంత్రివర్గ కూర్పు చేర్పులలో మండలికి కూడా అవకాశం దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఒకవేళ ఈ అంచనానే కరెక్ట్ అయితే మండలి నుంచి ఎవరికి మంత్రియోగం దక్కుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఫైర్ బ్రాండ్ నాయకురాలు, వైసీపీపై నిప్పులు చెరిగే స్వభావం ఉన్న కావలి గ్రీష్మా ప్రసాద్ వైపు అందరి వేళ్లు కనిపిస్తున్నాయి. ఆమెను అసలు మండలికి తెచ్చింది కూడా వైసీపీపై బలమైన వాయిస్ వినిపిస్తారని ఉద్దేశంతోనే. ప్రస్తుత మండలి నుంచి కొందరు వైసీపీ నాయకులు బయటకొచ్చినా బలమైతే తగ్గలేదు. ఈ క్రమంలో మండలిలో అధికార పార్టీ పైచేయి సాధించాలన్న ఉద్దేశంతో గ్రీష్మకు అవకాశం ఇచ్చారు. పనిలో పనిగా ఆమెకు మంత్రి పీఠం కూడా ఇస్తారా అనేది చూడాలి. ఆమెను కాదంటే పరుష నాయకుల్లో ఒకరు సీమ నుంచి రెడీగా ఉన్నారని మరో చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.